హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. సరికొత్త రెసిపీతో మేమైతే మీ ముందుకొచ్చేసామండి. ఇవాళ మేము ఏం చేయబోతున్నామంటే గమ్మత్తుగా చేసుకునే గోరుమిటి అయితే చేసేసుకుంటున్నాం అనమాట. గమ్మత్తని ఎందుకు అంటున్నానో చెప్తాను మీకు. ఈ గోరుమిటి తయారీ విధానానికి ముందుగా కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ఒక కప్పు గోధుమ నూకైతే తీసుకోవాలండి. ఎంతైతే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే క్వాంటిటీతో సేమ్ కప్ మెజర్‌మెంట్ తోటి మైదాను కూడా తీసుకోవాలి. అలానే కొంచెం ఆయిల్. ఈ ఆయిల్ మనం ఏసి కలుపుకునేటప్పుడు ఆయిల్‌నైతే వేడి చేసుకొని కలుపుకోవాలనమాట. సో, పిండి కలుపుకున్న తర్వాత మనకి ఏ విధంగా ఉంటదో చూద్దాం. సో, ఆ రవ్వ, పిండి అలానే ఆయిల్‌ని హీట్ చేసి సరసరలా అనేలాగా ఆ పిండిలో ఆ పిండిట్లో అయితే ఆ ఆయిల్‌ని అయితే వేసేసాం. వేసిన తర్వాత తగినంత వాటర్ వేసుకుంటూ ఈ విధంగా అయితే మనం ముద్దలా తయారు చేసుకున్నాం. ఇది తయారు చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలండి. సో, ఈ గోధుమ నూక, మైదా పిండి, ఈ ఆయిల్ తోటి, వాటర్ తోటి ఇలా మనకి మెత్తగా అయ్యేలాగా 2 అవర్స్ అయితే ఉంచేసుకుంటాం అనమాట. సో, అయిపోయిన దాన్ని మనం దానిపైన తడి క్లాత్ అయితే వేసి మూసేసి ఉంచుకుంటాం ఈ 2 అవర్స్ కూడా. తర్వాత చేసుకునే ముందు ఆ క్లాత్‌ని రిమూవ్ చేసేసుకొని ముందుగా ఈ విధంగా అయితే చేసుకోవాలండి. సో, చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు గోరుమిటి షేప్ మనకి ఎలా వస్తుందో చూడండి. చెయ్యి అయితే అలాగా ఆ యాంగిల్ లాగా పైకి పెట్టేసుకొని సో, ఇలా చేయాలి. అందుకే గమ్మత్తు అన్నాను. ఇలాగ ఏ ఇన్‌స్ట్రుమెంట్ లేకుండా మన ఫింగర్స్ తోటే మనం ఈ విధంగా అయితే చేసుకుంటే చూసారా గోరుమిటి షేప్ అయితే వచ్చేసింది. సో, ఈ విధంగా అన్నీ మనం చేసేసుకుందాం. సో, ఈ విధంగా మేము గోరుమిటీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నామండి ఫింగర్ హెల్ప్ తోటి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి డీప్ ఫ్రై చేయడం కోసం ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా అయితే మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఉంచుకోవాలి. సో, మనకి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి. హీట్ అయిన ఆయిల్లో మనం ఏమైతే రెడీ చేసి పెట్టుకున్న గోరుమిటీలు ఉన్నాయో ఇవి ఒక్కొక్కటిగా ఈ విధంగా అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నమాట. లేకపోతే మనకి ఈక్వల్గా ఏగవు. సో, గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వీటిలైతే వేపేసుకుందాం. ఒక 8-10 మినిట్స్ అయితే పడుతుందన్నమాట ఈ డీప్ ఫ్రై అవ్వటానికి. సో, 8-10 మినిట్స్ తర్వాత మనకి నూనెలో నుంచి అయితే ఈ విధంగా డీప్ ఫ్రై అయినాయండి. సో, ఇప్పుడు హాట్‌గానే ఉంటాయన్నమాట. దీన్ని ఇప్పుడు పంచదార పాకం పెట్టుకొని అందులో అయితే ఈ గోరుమిటీలని వేసేద్దాం. సో, ఈ విధంగా గోరుమిటీలన్నీ కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకున్నామండి. సో, డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పంచదార పాకాన్ని అయితే పట్టేసుకుంటాం. సో, ఇలాగా ఈ గోరుమిటీకి ఇవి ఒక 20 గోరుమిటీలు ఉన్నాయండి. దీనికి ఒక పావు కేజీ పంచదారతో ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ విధంగా పాకాన్ని అయితే పట్టుకోవాలి. అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలన్నమాట. సో, ఈ పాకం ఎలా పట్టుకోవాలంటే చూడండి ఇలాగా ఒక తీగ పాకం వచ్చేలాగా పట్టుకోవాలి. సో, ఈ విధంగా కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి. సో, పాకం అయితే మనకి ఇలా టచ్ చేస్తే ఈ విధంగా తీగలా రావాలండి. ఇప్పుడు మన గోరుమిటి పాకం అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం చేసుకున్న గోరుమిటీలు అయితే ఈ పాకంలో వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో, ఈ విధంగా వేస్తూ ఆ గోరుమిటీని మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో, ఈ విధంగా వేసేసుకొని వాటిని ఆ పాకం అంతా గట్టిపడేలాగా మనం కలుపుకుంటూనే ఉండాలి. సో, ఇలా కలుపుతూ ఉంటేనే ఆ పాకం ఆ గోరుమిటీకి అంతా పడుతుందండి. ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు కొన్ని బెల్లం గోరుమిటీలు అలానే కొన్ని పంచదార గోరుమిటీలు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. సో, ఇవైతే పంచదార గోరుమిటీలు అండి. తెల్లగా ఉన్నాయి కదా, ఇవైతే పంచదార పాకంలో వేసుకున్నాం అనమాట. ఇవి బెల్లం పాకంలో వేసుకున్నాము. సో, ఎర్రగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ గోరుమిటీ మనకి ఎలా ఉందో చూడండి. అదిగోండి, ఏవైతే గోధుమ నూక వేసుకున్నామో మనకి క్రిస్పీగా బెల్లం అయితే పాకంలో చక్కగా డిప్ చేసుకుందండి. గోరుమిటీ అంతా కూడా డిప్ చేసుకుంది. సో, టేస్ట్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎమ్మీగా వచ్చాయి బెల్లం. అలానే పంచదార కూడా ఎలా వచ్చాయో చూద్దాం. సో, పంచదార కూడా బాగా వచ్చినాయండి, క్రిస్పీగా వచ్చినాయి అనమాట. మనకి ఇలా అనగానే ఇలా ఇరుగుతున్నాయి, అలానే కర్మన్ సౌండ్ వస్తుంది కాబట్టి మన గమ్మత్తుగా ఉండే గోరుమిటీ అయితే రెడీ అయిపోయిందండి.
సో మేము ఇవి ఎలా అయితే ప్రిపేర్ చేసామో, ఇంగ్రీడియంట్స్ ఎలా అయితే వేసి చేసుకున్నామో మీరు కూడా అదే విధంగా చేసుకొని మీకైతే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరికొత్త రెసిపీతో మళ్ళీ రేపు పొద్దున్న మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. హ్యావ్ ఏ గుడ్ డే. లవ్ యూ.